హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా అక్క బావ యానివర్సరీ అనమాట. యానివర్సరీ సందర్భంగా మేమైతే టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. సో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకొని, ఇది ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? వెమ్లకొండ అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ బ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. రా వీడియో అయితే పెట్టాను. మోస్ట్ ప్రాబబ్లీ రా వీడియోనే ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఎందుకంటే డ్యూరేషన్ కూడా చాలా తక్కువనే ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఆదిక హాయ్ హాయ్ చెప్పు. నేను చెప్పు. ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఫోన్స్ ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. సో ఇది బయట వ్యూ అనమాట. సో ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది, అందుకే తీసాను అనమాట. ఇటు ఇటు బాయ్ చెప్తున్నారు నాన్న. దర్శనం అయితే కంప్లీట్ అయ్యి కిందికి అయితే వచ్చామన్నమాట. రిలాక్స్ అవుదామని చెట్టు కింద కూర్చున్నాము. అండ్ దట్టు మాకు ఆకలైంది అని చెప్పేసి అనుకొని ఇంకా మేము అక్కడ వండిస్తారు కాబట్టి అది ఆల్రెడీ తెలిసిన విషయమే. అక్కడ చికెన్ అండ్ రైస్ కూడా వండిస్తారు. క్వాంటిటీ చెప్తే కంపల్సరీ వాళ్ళు ఇంతమందికి అని చెప్తే కంపల్సరీ వండిస్తారనమాట. సో అలా మేము కూడా వండించుకున్నాము. మేము ఏమీ తెచ్చుకోలేదు. ఎంత పని చేసినావు బావా, పెద్ద పని చేసినావు. అందుకే మేము లంచ్ కోసం అయితే మంచిగా కూర్చున్నాము, చల్లగాలికి ఎంజాయ్ చేస్తున్నాము అనమాట. సో ఈ లోపు మా బావాళ్ళు అయితే ఇంకా వాళ్ళు వండిస్తారు కాబట్టి అవి తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారంటే పచ్చిపులుసు, తెలంగాణ పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంది. అండ్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ, అంతే అనమాట. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్, లైక్, షేర్. చాలా రోజు గ్యాప్ వచ్చింది పాపం. అమ్మగారికి కేక్ కట్ తీసుకోవద్దురా అది మొత్తం వెళ్తా. ఇల్లనే క్లిక్ చేసిన ఫొటోస్. Ahora dinero no
వాష్ వాష్